విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. కాంగ్రెస్ ఆఫీస్ ముట్టడికి వెళ్లిన బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఇరు వర్గాలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతకు సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ ద్వారా అందిస్తారు. హరికిషన్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ హరిప్రియ. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొనిందని మాత్రం చెప్పుకోక తప్పదు. కొద్దిసేపటి క్రితమే బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్తో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ముట్టడికి రావడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా దాన్ని ఎదుర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బాహాబాహికి కొందరు కార్యకర్తలు దిగారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొందరు ఎవరైతే నేతలు కానివ్వండి, లేదంటే దానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి, కోడిగుడ్లు తీసుకొని విసిరివేసేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే ప్రతిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిచ్చినటువంటి కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రతిగా వాటర్ బాటిల్ని అయితే విసిరివేయడం జరిగింది. ఒకనొక దశలో సమన్వయం కోల్పోయినటువంటి ఇరు వర్గాలు కూడా బాహాబాహికి దిగడం అయితే జరిగింది. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా మన వైపు బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇక్కడే కూర్చోవడం జరిగింది. అంటే పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా కొద్దిసేపటి వరకు కూడా ఇక్కడే ఇంకా వారు కూడా ఇక్కడి నుంచి వెళ్ళడం లేదు. పోలీసులు మాత్రం సమన్వయం చేసుకుంటూ పూర్తిగా కూడా ఈ వ్యవహారాన్ని సద్దుమణిగించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోపక్క పోటాపోటీగా నినాదాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోపక్క ప్లకార్డ్స్ కూడా ఒకరికొకరు కూడా ప్రదర్శించుకునేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ప్రధానంగా నీట్ ఎగ్జామ్కి సంబంధించి దాన్ని నిరసిస్తూ గత నెల రోజుల నుంచి కూడా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేస్తుంది. అయితే ఊహించని విధంగా నిన్న కాంగ్రెస్ పార్టీ ఎవరైతే రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ వీరందరూ కూడా ఆందోళనలో కూడా పాల్గొనడం జరిగింది. మరోవైపు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆందోళనలు కూడా నిర్వహించింది ఎక్కడికక్కడ కూడా. అయితే దీన్ని నిరసిస్తూ ఇటు బీజేపీ సైతం కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాల వద్ద కూడా నిరసనలు అయితే చేసినటువంటి నేపథ్యంలో విజయవాడ వద్ద అయితే ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది చెప్పొచ్చు. కొందరు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. చెప్పండి, ఈ రోజు కార్యాలయాల మీద దాడులు అనేది కరెక్ట్ కాదు కదా, ఎలా సమర్థించుకుంటారు? కార్యాలయం మీద మేము దాడులు చేయలేదండి. ఎమ్మెల్యేగా మా మోడీ గారిని వాళ్ళ ఇంటి మీద దాడి చేసి అనుచిత వ్యాఖ్యలకి నిరసన ప్రదర్శన చేస్తుంటే మీరే చూడొచ్చు. గుడ్డులతో వాళ్ళు దాడి చేశారా? మా చేతులు లేదండి. మా మీదే చెప్పులేశారు. పోలీసుల మీద కూడా చెప్పులు పడ్డాయి, కోడిగుడ్లు పడ్డాయి. పోలీసు వారిని అడిగి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కానీ గుడ్లు, అక్కడ మేము ఇట్లా వస్తుంటే వాళ్ళు గుడ్లు ఎసరు బట్టి మేము ఇటు రావాల్సి వచ్చింది. చేతకాని వాళ్ళేం కాదుగా. వాళ్ళు పుట్టిన భారతదేశంలో భరతమాతకి నీ తండ్రి ఎవరు, నువ్వు ఎవరికి పుట్టావు అన్న నీచ్ కమ్యూన్ కుత్తేగాళ్ళు వాళ్ళు. వాళ్ళకి సిగ్గు సెరవ లేకపోతే మాకనేది ఉంటది కదా. కోడిగుడ్లు ఇసిరేది, చెప్పులు ఇసిరేది, అనుచిత వ్యాఖ్యలు చేసేది కాంగ్రెస్ పార్టీ. 60 సంవత్సరాలు పరిపాలించి గరీబీ హఠా అన్న కాంగ్రెస్ ఏమీ చేయలేదు. ఇందిరాగాంధీ ఏమీ చేయలేదు, సోనియా గాంధీ ఏం చేయలేదు. పేదలుగానే ఉన్నారు. సరైన మరుగుదొడ్డి కూడా లేకుండా 60 సంవత్సరాలు పరిపాలించారు. సిగ్గుపడాల్సింది వాళ్ళ మేమా? అదొకటి తెలుసుకోవాల్సిందిగా కోరు. సో మొత్తానికి మాత్రం బీజేపీ శ్రేణులకు సంబంధించి వారిని అయితే సమర్థించుకుంటున్నారు. ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు ఏదైతే నినాదాలు చేస్తున్నారో అలాగే దేశానికి సంబంధించి వ్యతిరేకంగా చేసేటటువంటి దాన్ని పూర్తిగా తిప్పి కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మరోవైపు పోలీసులు కూడా పూర్తిగా సమన్వయం చేసి బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ నేతలందరినీ కూడా పంపించేటటువంటి